ఐపీఎల్ 2024 సీజన్లో ఆరెంజ్ క్యాప్ పర్పుల్ క్యాప్ రేస్ రసవత్తరంగా ఉంది. ఈ సీజన్ లీగ్ దశ మ్యాచ్లు ముగియగా ప్లే ఆఫ్స్ జరగాల్సి ఉంది. ఈ తరుణంలో ఆరెంజ్ పర్పుల్ క్యాప్ పోటీలో ఎవరెవరున్నారో ఇప్పుడు మనం చూద్దాం. లీగ్ దశ చివరి రోజు ఆదివారం 2 మ్యాచ్లు జరగగా పంజాబ్ కింగ్స్ జట్టుపై సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. కోల్కతా రాజస్థాన్ మ్యాచ్ రద్దయింది. కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్ ప్లే ఆఫ్స్ లో తలబడుతున్నాయి. ఐపీఎల్ 2024 సీజన్ లో ఒక్కో జట్టు లీగ్ దశలో 14 మ్యాచ్లు ఆడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 14 మ్యాచ్ల్లో 708 పరుగులతో టాప్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ కోహ్లీ వద్దనే ఉంది. రెండో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 583 పరుగులతో ఉన్నాడు. అయితే చెన్నై ఎలిమినేట్ కావడంతో రుతురాజ్ ఛాన్స్ లేదు. ఆరెంజ్ క్యాప్ రేస్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్, రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ రియాన్ పరాగ్ నుంచి కోహ్లీకి పోటీ ఎదురుకానుంది. హెడ్ 12 మ్యాచ్ల్లోనే 533 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ రేస్ లో ప్రస్తుతం 3వ స్థానంలో ఉన్నాడు. హైదరాబాద్ కూడా ప్లే ఆఫ్స్ ఆడనుంది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ రియాన్ పరాగ్ 14 మ్యాచ్ల్లో 531 పరుగులు సాధించాడు. ప్లే ఆఫ్స్ లో అదరగొడితే ఆరెంజ్ క్యాప్ ఛాన్స్ పరాగ్ కూడా ఉంది. ఈ రేసులో సాయి సుదర్శన్ 12 మ్యాచ్ల్లో 527 పరుగులతో 5వ ప్లేస్ లో ఉన్నాడు. అయితే గుజరాత్ లీగ్ దశలోనే ఎలిమినేట్ అయ్యింది. పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్షల్ పటేల్ 14 మ్యాచ్ల్లో 24 వికెట్లు తీసి ప్రస్తుతం పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. అయితే పంజాబ్ ప్లే ఆఫ్స్ నుంచి అవుట్ అయ్యింది. ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ బుమ్రా 13 మ్యాచ్ల్లో 20 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేస్ లో 2వ స్థానంలో ఉన్నాడు. ముంబై కూడా ప్లే ఆఫ్ చేరలేకపోయింది. పంజాబ్ బౌలర్ హర్షదీప్ సింగ్ 14 మ్యాచ్ల్లో 19 వికెట్లతో 3వ స్థానంలో ఉన్నాడు. కోల్కతా నైట్ రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 12 మ్యాచ్ల్లో 18 వికెట్లు పడగొట్టి పర్పుల్ రేస్ లో 4వ స్థానంలో ఉన్నాడు. లీగ్ దశలోనే ఎలిమినేట్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ తుషార్ దేశపాండే 13 మ్యాచ్ల్లో 17 వికెట్లు తీసి 5వ స్థానంలో ఉన్నాడు. అయితే ఈ 5 బౌలర్లో ప్లే ఆఫ్స్ ఆడేది వరుణ్ చక్రవర్తి ఒక్కడే. పర్పుల్ రేస్ లో టాప్ 5 లో కోల్కతా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి క్యాప్ దక్కించుకునే ఛాన్స్ ఉంది. ప్లే ఆఫ్స్ లో మరో 6 వికెట్లు తీయగలిగితే అతను పర్పుల్ క్యాప్ దక్కించుకోవచ్చు. అయితే టాప్ 5 లో లేని బౌలర్ ఎవరైనా సరే ప్లే ఆఫ్స్ లో సత్తా చాటితే రేస్ లో వచ్చే అవకాశం ఉంటుంది. ఐపీఎల్ 2024 సీజన్ ప్లే ఆఫ్స్ మే 21 నుంచి జరగనున్నాయి. మే 21న క్వాలిఫైర్ 1 లో కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ తలపడనున్నాయి. మే 22 ఎలిమినేటర్ లో రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు తలపడనున్నాయి. మే 24 క్వాలిఫైర్ 2, మే 26వ తేదీన ఫైనల్ జరగనుంది. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ముఖ్యంగా మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.